ఈరోజు కార్యక్రమంలో ఎన్ఆర్ఐ వివాహాలు ఎంతవరకు సురక్షితం, ఆ వివాహాలు చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ విద్యారెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఈ ఎన్ఆర్ఐ వివాహాలు ఎంతవరకు సురక్షితం అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఎన్ఆర్ఐ వివాహాలు చేసుకునేటప్పుడు ముందుగా వాళ్ళ అక్కడ వీసా స్టేటస్, తర్వాత వాళ్ళు అక్కడ తెలిసిన వాళ్ళు కనుక ఉన్నట్టు అవుతే వాళ్ళు ఉన్నటువంటి కంట్రీలో కొంచెం ఎంక్వైరీస్ చేయాలి. ఎందుకు అని అంటే చాలా వరకు మనం చూస్తున్నాం అక్కడ ఆల్రెడీ మ్యారీడ్ ఉంటారు, ఒక్కొక్కసారి అక్కడ కంట్రీ వాళ్ళని చేసుకొని ఉంటారు వేరే కారణాల వల్ల, మళ్ళీ ఇండియాకి వచ్చి మ్యారేజ్ కాలేదని చెప్పి చేసుకోవడము, లేదా అక్కడ వాళ్ళ నేచర్ ఎట్లాంటిది, వాళ్ళ జాబ్ ఏంటి. చాలా సందర్భాల్లో ఏం చూస్తామంటే వాళ్ళు ఫేక్ ప్రొఫైల్ పెట్టేసేసి ఏదో పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నట్టుగా అలా పెట్టి ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా ఎక్కువ డౌరీ తీసుకోవడము, లేకపోతే ఏదో చాలా ఫేక్ అంతా చెప్పేసి చేసుకోవడం జరుగుతుంది. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళకి ప్రాపర్ జాబ్ ఉండదు, లేకపోతే ఆల్రెడీ వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్లో ఉండడము, లేకపోతే ఆల్రెడీ మ్యారీడ్ ఉండడము, ఇలాంటివి చాలా చూస్తూ ఉన్నారు. కాబట్టి వేరే దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి మన అమ్మాయిలని సంబంధాలు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం ఎంక్వైరీ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ పేరెంట్స్ కూడా తెలియదు, అబ్బాయి పేరెంట్స్ మనం బ్లేమ్ చేయడానికి కూడా లేదు. చాలా వరకు పేరెంట్స్ ఇండియాలో ఉంటారు, పిల్లలు అక్కడ ఉంటారు, అక్కడ ఏం చేస్తున్నారు అనేది వీళ్ళకి కూడా క్లియర్ పిక్చర్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఏ తల్లిదండ్రులు కూడా మా పిల్లలు చెడ్డవాడు అని చెప్పరు. కాబట్టి ఒక పేరెంట్స్ని ఎంక్వైరీ చేసాం లేదా చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసామని కాకుండా వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి కంపెనీ, ఈ మధ్య ప్రతి వాళ్ళకి కూడా వేరే దేశం ఆల్మోస్ట్ అమెరికా కానివ్వండి, యూకే ఇలాంటి కంట్రీస్లో, కెనడా ఇంచుమించు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు. సాధ్యమైనంత వరకు అలా కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ జాబ్ స్టేటస్ కానివ్వండి, వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారు ఏంటి, లేకపోతే వాళ్ళ వీసా స్టేటస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కనుక్కుంటే కొంచెం వరకు జరిగేటువంటివి మనము అరికట్టడానికి అవకాశం ఉంటుందండి.